మారుమోగుతున్నటువంటి సమయంలో మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి మన హిందూ సమాజం మొత్తం కూడా భక్తి భావంతో ఆ హనుమంత స్వామికి పూజలు కార్యక్రమాలు చేస్తూ జై శ్రీరామ్ అంటూ అందరూ కూడా ఎంతో భక్తి భావంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ హనుమంత ర్యాలీకి చాలా సంతోషం. అందరం కూడా దీంట్లో పాల్గొనాల్సిన బాధ్యత, ఆ దేవుని యొక్క ప్రవచనాలు మనం అన్ని ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత. అందులో హనుమంతుల వారంటే ఎంతో నియమాలతో నిష్ఠతో ఉన్నటువంటి స్వామి ఆయన. అలాగే శ్రీరాముని పట్ల ఆయన ఏ విధంగా భక్తి భావంతో ఉన్నారో మనం అన్నీ కూడా మనం ప్రజలందరికీ భావితరాలకి తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఈరోజు హనుమంత జయంతి సందర్భంగా గతంలో కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి హనుమంత జయంతికి కార్యక్రమాలు పెడుతున్నది ఆనవాయితీ. సెంట్రల్ నియోజకవర్గంలోనే మరి ఇక్కడ శ్రీనివాస్ గారు కానీ, దుర్గాప్రసాద్ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూడా మంచి కార్యక్రమాలు సమాజం విస్తరణ కోసం, హిందూ సమాజం కోసం అటు భక్తి భావంతో ఇటు దేశభక్తితో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో వారిని అభినందిస్తూ వారు చేసే ఏ కార్యక్రమానికైనా మా సంపూర్ణ మద్దతు, మా బాధ్యత తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందన తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ శోభయాత్ర ద్వారా తెలియపరుస్తూ ఏ విధమైతే ఈ యాత్ర ద్వారా హనుమంతుడు విజయాన్ని సాధించుకున్నారో మన యొక్క దేశంలో అంతర్గతంగా ఉన్న హిందువులందరూ కూడా సంఘటితంగా సమైక్యంగా ఒకే దేశం, ఒకే జెండా, ఒకే గీతం అనే పిలుపు ద్వారా ముందుకు సాగాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు హనుమంత్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ హనుమాను భజనలతో కీర్తనలతో మారుమోగుతున్నటువంటి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి హనుమంతుని ఆలయంలో ఆంజనేయస్వామి గుడుల్లో పొద్దున్నుంచి కూడా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కసారి దేశానికి జై కొడుతూ ఆ హనుమంత్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ర్యాలీగా పెడుతూ ఆ హనుమంతుని నీతి నియమాలు, ఆ హనుమంతుని ఆలోచన విధానం, ఆ స్వామి మనకి ఇచ్చినటువంటి మరి హనుమంతుని భక్తి భావంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం పెద్ద ర్యాలీని పెడతాం. అలాగే ఒక శ్రీరాముకి కుడి భుజంగా జై శ్రీరామ్ అని చెప్తూ ఆయన చేపట్టినటువంటి వీరగాథలన్నీ కూడా రామాయణం గురించి అన్నిటి కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరికీ ఒక మేల్కొలుపుగా ఒక కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. దాంట్లో అందరూ కూడా పాల్గొన్నాం. ఏది ఏమైనా ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమంత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ శోభయాత్రని విజయవాడ మహానగరంలో ఈ రోజున బీఆర్టీసీ రోడ్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఒకే దేశం, ఒకే గీతం, ఒకే జెండా అనే నినాదంతో ప్రజల్లోకి మనం వెళ్తూ ఏదైతే హనుమంతుడి యొక్క మన చరిత్ర ద్వారా
విజయ పరంపర సాధించుకున్నామో ఆపరేషన్ సింధూర్ ద్వారా అదే విజయాన్ని కవితం చేసుకున్నాం. ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర విజయయాత్రగా మేము భావిస్తున్నాం. అలాగే దేశం లోపల ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక హిందూ ఒక సైనికుల్లాగా బలపడి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.